హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేస్తోంది. రాయలసీమ ప్రాంతానికి కూటమి సర్కారు అన్యాయం చేస్తోంది అని చెప్తుంది. రాయలసీమకు నీటి కేటాయింపులోనూ నీటిని తీసుకోవడంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించట్లేదు. ఆ కారణంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్తుంది. వరుసగా జిల్లాలో మీటింగ్లు పెడుతున్నారు. రాయలసీమ జరుగుతున్న అన్యాయం గురించి చర్చలు, మీటింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఏంటి రాయలసీమ జరుగుతున్న అన్యాయం? ఎందుకు ఇప్పుడే అన్యాయం జరుగుతుందా? ఇంతకుముందు అన్యాయం జరిగిందా? ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి కారణం ఎవరు? వీటన్నిటిపైన శైలజానాథ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం సార్, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోగానే రాయలసీమ హక్కులు, రాయలసీమ బాధలు, రాయలసీమ నీటి కష్టాలు తెలిసాయా అని అట్లా రాజకీయంగా ఉన్న మా వ్యతిరేకులు మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యతిరేకులు మాట్లాడే మాట నేను అడుగుతున్నాను సార్. అదే మీరు అడుగుతున్నారు. మేము ఈ రోజున రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది అనే అంశాన్ని చాలా రోజులుగా మా పూర్వీకులు మాట్లాడారు, మేము మాట్లాడతాం. ఒకానొక సందర్భంలో పప్పు రామాచార్య లాంటి పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు ఆఖరి మాకు వద్దనే వద్దు గొడవ, మేము తట్టుకోలేము, మేము మెడ్రాస్లో ఉంటామని చెప్పినట్టు నాకు గుర్తు ఆ రోజు సాధనా పత్రిక ద్వారా. కానీ వైఎస్ఆర్సీపీ మీద చేసే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా రాయలసీమ ప్రయోజనాలని కాపాడడం ఎట్లాగా అన్న ఆలోచనతోనే, ముఖ్యంగా రాయలసీమకు కావాల్సింది ఏంది? నీళ్లు. అదే ప్రధానమైన మాకు నీళ్లు, నియామకాలు. తెలంగాణ కంటే దూరమేం కదా ఆ విషయంలో. మేము కూడా నీళ్ళే మాకు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు మాకు నీటి లభ్యతలో అన్యాయం జరుగుతూ ఉంది, లేదా సరిగ్గా న్యాయం జరగడం లేదు అనే ఆలోచనలోనే ఉన్నవే ఆటికాటికి ప్రాజెక్టులు, వాటిని స్టెబిలైజ్ చేసుకోవాలా, వాటిని కాపాడుకోవాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతూ చేశారు. అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు. సరే, ఓ పక్కన పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తూనే 90% పనులు పూర్తి అయిపోయాయి. మేమనుకుంటా ఉన్నాము అందరం కూడా, ఆఖరికి అనంతపురం జిల్లాకు అంద్రినీవా ఏ విధంగా దాని సామర్థ్యం పెంచుకోవడం ఎట్లా, దాన్ని ముందుకు పోవడం ఎట్లా అని మాలాంటి వాళ్ళు ఆలోచిస్తే, మొత్తం రాయలసీమ మీద ఉన్న గాలేరు నగర్ దగ్గర మొదలుకుంటే తెలుగు గంగ ఆ వైపు నెల్లూరు వరకు కూడా, కండలేరు దాకా కూడా ఆలోచించి, అట్లాగే ఇంకొక బైపాస్లో నల్లమల ప్రాజెక్ట్ నుంచి అట్లా ముందుకెళ్తే ఒంగోలుకి నీళ్ళు తీసుకెళ్ళడం ఎట్లా అని దూరం ఆలోచించేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ ఏమైంది మరి, అట్లా ఇంకా నడుస్తుంది అనుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, చంద్రబాబు నాయుడు గారికి బేసిక్గా కొద్దిగా ఇరిగేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని స్లోగా పోతూ ఉంటుంది అనుకున్నాం. కానీ అది మీరు తప్పు అని మమ్మల్ని మాకు తెలియజెప్పాడు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడంటే, నిజంగా ఆ రోజున మేము ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం. మేము రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం, తెలంగాణ ప్రాజెక్టులను ఆపను, అట్లా రాయలసీమ ఎత్తిపోతే పథకాన్ని ఆపేస్తాను అని ఆయన చెప్పాడు. అక్కడికి అంటే మీరు వేసి చూసుకోండి, అన్ని రాజకీయ పార్టీలు వేసి చూసుకోండి, ఇది నా సవాలు లాంటిది అట్లా అటువంటి పదాలతో మాట్లాడు ముఖ్యమంత్రి తెలంగాణ. అప్పుడు మేము దాన్ని ఏం జరుగుతుందో చూస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో పేలమైన వాదనలకు కానీ, లేక పనులు వెంటనే ఆపేసిన కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఒక విధమైన కుట్రపూరితంగా వ్యవహరించారని అనుకుంటాం. ఎందుకు వ్యవహరిస్తారు సార్? ఒక పొలిటికల్ పార్టీ లీడరు, సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు, అండ్ ఆయన కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడు, ఆయన ప్రాంతానికి అన్యాయం చేసేలా ఆయన ఎందుకు డెసిషన్ తీసుకుంటారు? అంటే ఇక్కడ ఆయన ఎట్లా అన్యాయం చేస్తే మళ్ళీ చెప్తాను నేను. నీళ్ళ వరకు వస్తే అతనికి ఇరిగేషన్ పట్ల పెద్ద ముచ్చటే ఉండదు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయనకే పేరెందుకు, మనము తెచ్చుకుందాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆపేద్దాం మనం, ఇట్లా ఆలోచనలు తప్పనిస్తే అసలుకి వారిని ఇరిగేషన్ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి పెద్ద దూరం చూడాల్సిన అవసరం లేదు. మా హంద్రినీవా బెస్ట్ ఎగ్జాంపుల్. హంద్రినీవా 40 TMCల తాగునీటి ప్రాజెక్టుగా స్టార్ట్ అయింది. దానికి రాయేశారు, రోకొండ దగ్గర శంకుస్థాపన చేశారు. మళ్ళీ దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ ఆ ఒడ్డుపల్లి దగ్గర, ఆత్మకూరు దగ్గర మరి మరొకసారి వేశారు. అప్పుడు ఏం చేయలే, ఇప్పుడు ఏం చేయలే. మళ్ళీ రాజశేఖర గారు వచ్చిన తర్వాత, తదనంతరం మేమంతా మంత్రులు అయిన తర్వాత రఘువీరెడ్డి గారు కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ అందరూ ఒక మాట మీద నిలబడి దాన్ని ఓ మాట చెప్పాల్సి, నీళ్లు మేము నడిపించుకుని పోయినాం, పాదయాత్ర చేశారు, నీళ్ళు నడిపించాం, ఓ మాట చెప్పాల్సి వస్తే అడ్డం ఉంటే తొలగిస్తూ అట్లా చేసి. కనుక అదే ఆయనకున్న చిత్తశుద్ధి. డ్రింకింగ్ అతని హయాంలో పెట్టిన పెద్ద ప్రాజెక్ట్ చెప్పండి ఒకటి. ఉన్నదాన్ని లాక్కెళ్ళడం, పీక్కెళ్ళడం మినహాయిస్తే, లేకపోతే ఆపేయడం మినహాయిస్తే ఏమొస్తుంది అంటే అతనికి హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్ ఇరిగేషన్ నాకు అనిపించేది.
రెండవది ఆయన బిహేవియర్ చూసినప్పుడు మాకు వ్యతిరేకంగా కూడా ఉంటాడేమో అనిపిస్తుంది. ఆయన నేను పెద్ద బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేసినా నేను చాలాసార్లు చెప్తా, పెద్ద చెడ్డ బిడ్డలాగా మిగిలిపోవద్దు బాబు గారు అని చెప్తాను నేను. ఎట్లా చెప్తానంటే, ఉదాహరణకి అనంతపురానికి ఎయిమ్స్ కావాలా, తీసిపోయి మంగళగిరిలో పెట్టేసిరి. మా మీద ప్రేమ ఎక్కువ, హాస్పిటల్ని భరించలేమని మేము. కానీ హాస్పిటల్ ఎవరికి అవసరం? మా ప్రాంతానికి అవసరం, రాయలసీమ ప్రాంతానికి. ఎయిమ్స్లో అంత గొప్ప హాస్పిటల్ ఆ తరహా మీకు ఇస్తానని చెప్పే వచ్చింది ఏంది లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి శ్రీబాగ్ ఉడంబడిక ఆ నేపథ్యంలో రాజధాని లేకపోతే హైకోర్టు ఇవ్వాలి, కర్నూలులో హైకోర్టుకి దాదాపు అని అయిపోయింది, న్యాయ రాజధాని మీద పెట్టారు. హైకోర్టు ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయి. వాటితో చివరికి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఉండేది పాపం, ఆంధ్ర దాన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని మంగళగిరి ఏరియాలో ఎక్కడ పెట్టుకునే. అసలుకి విభజన చట్టంలో, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆర్ఎస్ఆర్ మిత్తల వాళ్ళు వస్తేనే అంత నేనే అని జగన్మోహన్ రెడ్డి గారి పని తన జోబులు వేసుకునే ప్రయత్నం చేసే. పాయింట్ ఏంటంటే, గతంలో ఏమంటాయంటే రాయలసీమలో మాకు బలం లేదు, రాయలసీమ ప్రజలు మాకు ఓట్లు వేయట్లేదు అనేది చంద్రబాబు నాయుడుకి ఉంటే ఉండొచ్చేమో. సరే, ఆడ మనం ఖర్చు పెట్టడం వల్ల రాజకీయం కూడా లాభం లేదు అనుకుండొచ్చు. బట్ మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో కూడా స్వీప్ చేశారు కదా ఆయన, గణనీయంగా సీట్లు సాధించారు. అంటే ఇది ఏదో అనుకోకుండా వచ్చింది అనుకున్నాడేమో, బట్ యాక్ట్ స్పీక్స్. మనం ఎన్ని మాట్లాడినా మనం ఏం చేస్తున్నాం అన్నది అది మాట్లాడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు మాట్లాడేది ఏమంటే, రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా లేరు అని. ఏంటి అనుకూలంగా లేక? రాయలసీమ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టకపోవడం, దాని గురించి ఆర్గ్యుమెంట్స్ వేయించకపోవడం రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయం, అంతేనా? అంతే. అక్కడ ఉన్నా కూడా అలా తీసుకెళ్ళిపోవడం. ఏం తీసుకెళ్ళిపోయారు? ఇంతకుముందు చెప్పాను కదా, మా హైకోర్టు తీసుకెళ్లారు, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకెళ్లారు, మా బ్యాంకు తీసుకెళ్లారు, మా స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకునేది లేదు, మా దురాజపట్నం ఊసే లేదు నెల్లూరు జిల్లాలో. సో ఇట్లా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. చెప్పుకుంటూ పోతే నేను ఒక 10 రోజులు చెప్తాను ఇంపార్టెంట్ ఇష్యూస్ని. సో ఈ రోజున హిజ్ యాక్ట్స్ ఈజ్ స్పీకింగ్. దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారు చేసే పనే మనకు చెప్తుంది. రాయలసీమకు వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, రాయలసీమకు అనుకూలంగా అయితే లేడు. నేను స్పష్టంగా చెప్పాలి. ఏం చేయాలా? అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో చేయాలి, కానీ ఒక నిర్బంధ అభివృద్ధి అమరావతిలో అనే దానికోసం చివరికి రాయలసీమ లాంటి దుర్భిక్ష ప్రాంతాలని కూడా బలి చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? ఇంకా కదా, రాయలసీమ అమరావతి కడతా, అమరావతి డెవలప్ చేస్తా అనేది కూడా ఆయన ఇచ్చిన ఎలక్షన్ ప్రామిస్ కదా, అది కూడా ఆయన ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఏమంటాయంటే, దీంట్లో నీ ఎలక్షన్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ అమరావతిలో నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ హిజ్ విల్, కానీ నేను రాయలసీమలో రాజధాని ఉండాలని కోరుకునేవాడిని, ఎందుకంటే మా హక్కు అది. మామూలుగా రాయలసీమ వాళ్ళుగా ఏం కోరుకుంటాం, మా రాయలసీమ ముఖ్యమంత్రులు మా దగ్గరికి వస్తారేమో అనుకుంటాం ఎవరైనా. కానీ అప్పుడు కూడా చెప్పాం, రాయలసీమ రాజధాని మా హక్కు ఉంది, మాతో మాట్లాడండి అని. ఇప్పటికీ అదే మాట రాదు. మై స్టాండ్ ఈజ్ దట్, మాట్లాడండి, మాకు ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడికలో ఏం మాడుకున్నామో అది కాబట్టి ఇది ఇవ్వండి అని చెప్పి. ఈ విధంగా అధికారం పోయినప్పుడు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికారం పోయినప్పుడే రాయలసీమ హక్కులు, శ్రీబాగ్ ఉడంబడికలు, నీటి కష్టాలు ఇవన్నీ గుర్తొస్తాయి. మీకు అట్లా అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుందంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, వస్తే అనేకమైన నీటి ప్రాజెక్టులని ఎట్లా అమలు చేయాలని నిరంతరం ఆలోచించేవాళ్ళు. ఈరోజు రాయలసీమలో నీళ్లు కనిపిస్తున్నాయి ఎక్కడ ఇక్కడంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆచరణలో ఉన్న విధానాలు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు పోతిరెడ్డిపాడున 11,000 నుంచి పెంచకుండా పోయి 44,000 పెంచకుండా పోయి ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఈరోజు అర్థమవుతుంది. సో కనుక అందుకే వచ్చే కాలంలో కూడా 84,000 టీఎంసీ క్యూసెక్లకు పెంచుకుంటేనే ఒక ఏరియా బతుకుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్సూరెన్స్ లాంటి కార్యక్రమం క్రియేట్ చేయించారు. మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ నేనేమంటానంటే, మీకు అట్లా కనిపిస్తుంది, మాకు పని జరిగేటప్పుడు మేము పని పూర్తి చేయమని మాట్లాడతాం, వేగంగా పూర్తి చేయండి, హంద్రీ నీవని తొందరగా నీళ్ళు తేవండి, జీడిపళ్ళు తెచ్చిపెట్టండి, ఆ తర్వాత కాలువలకు నీళ్ళు ఇవ్వండి, ఇది మాట్లాడతాం. పనులే ఆగిపోయిన నేపథ్యంలో, మాట్లాడకుండా పోయిన నేపథ్యంలో కష్టం వస్తూ ఉంది మాకు, ఆ కష్టాన్ని అడ్రస్ చేయని నేపథ్యంలో హక్కుల గురించే మాట్లాడతాం. ఉదాహరణకి కృష్ణా జలాలు ఉన్నాయి, పెద్ద డిస్ప్యూట్ అనగా ఇప్పుడు చర్చలో ఉండే నీళ్ళు అవి. ఈ రోజున ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా 129 నుంచి 229 కెపాసిటీకి పెంచడం ద్వారా 100 టీఎంసీల వరద నీళ్ళు అక్కడ ఆగితే వరద రావడం ఆలస్యం అవుతుంది. అప్పర్తుంగా భద్రా ప్రాజెక్టులు 2 ఆపరేషన్ లేకొచ్చి 29 టీఎంసీలు అనుకుంటాం, దాదాపు 29 టీఎంసీ వరకు నీళ్ళు అక్కడ వాడుకోబడితే ఇరిగేషన్కి, అదొక 20-30 టీఎంసీలు పోతాయి. సో ఒక 100-120 టీఎంసీల నీళ్ళు పైనే ఆగిపోతే కృష్ణా లేకొచ్చే తుంగభద్ర నీళ్లు తగ్గిపోతాయి. ప్రాక్టికల్గా తగ్గిపోయినాక మరింత కృష్ణా నీళ్ళు చర్చనీయాంశంగా మారుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏం చేయాలి,
అప్పర్ భద్ర తుంగ కావచ్చు, లేకుంటే ఆల్మట్టి ఒకప్పుడు డ్యామే 1996లో అనుకుంటా, అదొక బెరాజ్. ఈ రోజున అది పెద్దగా మారిపోయింది. అది కూడా దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మారిపోయింది. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మనకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది వాళ్ళకి, కట్టుకోండి మీరు అని చెప్పేసి, భద్ర. మరి ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ కదా, సో అక్కడ మనం ఆపాలి కదా. అంటే నీటి యొక్క లభ్యత, వాటి యొక్క పంపిణీ జరగాలి కదా. పైన ఉన్నాం కాబట్టి మేము కట్టుకుంటామని వాళ్ళు మాట్లాడితే, మేము కింద ఉన్నాం కాబట్టి మాట్లాడమనే కుదరదు కదా. కానీ బాబు గారి దగ్గర నుంచి ఆ ప్రోయాక్టివ్నెస్ మాకు కనిపించదు. మీరు చేస్తున్న పోరాటానికి, మీరు అడుగుతున్న డిమాండ్కి మాకు అన్యాయం జరుగుతుంది, 100 టీఎంసీలు 110 టీఎంసీలు మేము తీసుకోవాలి పోతిరెడ్డిపాడు ద్వారా అని మీరు చేస్తున్న వాదనకి కృష్ణా డెల్టాకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నాయకుల మద్దతు అయినా ఉందా? కృష్ణా డెల్టాకు సంబంధించిన అందరి మద్దతు వస్తుంది. ఎందుకు వస్తుందంటే కృష్ణా నీళ్ళే తగ్గిపోతే, కృష్ణా డెల్టాలో ఇంకేముంది, పులిచింతలు కట్టింది కూడా మేమే. మా ఆలోచనల నుంచి ఆ రోజు మా సీనియర్లు మా వాళ్ళు అంతా వచ్చి స్టెబిలైజేషన్ కోసం. దీనికి ఇంకొక సమస్య వస్తుంది. అసలుకి కృష్ణా ఆయకట్టును స్టెబిలైజ్ చేయడం కోసం పోలవరాన్ని వాడుకోవాలి. పోలవరం నుంచి నీళ్ళు తీసుకెళ్ళి బనకచెర్ల నుంచి పోతిరెడ్డిపాడుకు పంపించేసుకొని ఇక్కడ నీళ్లు కృష్ణా నీళ్ళు కృష్ణా డెల్టాకు పంపించి స్టెబిలైజ్ చేయాలనేది ఒక పెద్ద కుడి ఎడమ కాలాల ద్వారా పోవడమే కావాలి పెద్ద ప్రాజెక్ట్ అది. పోలవరానికి కూడా డ్యామేజ్ వచ్చినప్పుడు, అంటే పోలవరం కాన్సెప్ట్కే అది ఈ రోజున అది కూడా దాదాపు 41.15కి ఎంత తగ్గించారు, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గించినాక అక్కడ కూడా నీళ్ళు ఉండవు. అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేది లేదు. మళ్ళీ అక్కడ కూడా వరద జలాలను తోలుకునే పరిస్థితి ఐ కెనాట్ ఏమంటే ఇమాజిన్ ఈ రోజుకి. ఎందుకంటే నాకు భయం. బ్యారేజ్ అంతే, మనం ఏం చేసేది ఏం లేదు. పైగా ఉత్తరాంధ్రకి ఎట్లా పోతాయి, ఉత్తరాంధ్ర సుజల నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? పైగా అక్కడున్న 13 లక్షల ఎకరాలు సాగు కావాలి. ఎంత సాగు అవుతుంది? పాయింట్ కృష్ణా డెల్టా వాళ్ళు మీరు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కదా. గతంలో దేవినేని ఉమా లాంటి వాళ్ళు అంటే దీని పట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు దీని పట్ల కొద్దిగా వ్యతిరేకత కలిగి ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా వేసింది ఉన్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనే సమాచారమే ఉంది. తెలంగాణకు సంబంధించి గవర్నర్ శ్రీనివాస్ వేశారు. లేరా తెలుగుదేశం ఇక్కడ లేదా? చెప్తా ఉన్నాను గారికి ఎంతో కొంత ఉంది కదా, మనకు వాసన మనకు కనిపిస్తుంది కదా మనకి. అట్లాగే అక్కడ దేవినేని, నాగం జనార్దన్ రెడ్డి, అట్లాగే ఒంగోలు నాయకులు, వీళ్ళంతా ఎవరు ఒకసారి చూసుకొని ఒకసారి జనాలు పరిశీలించుకోవాలి. ఎవరైతే ఈ వాటర్ స్కీమ్లకి అడ్డం వేస్తూ వచ్చారో లేక అడ్డం చెప్తా వచ్చారో వీళ్ళంతా ఒక ఇంట్లో మనుషులు, ఒక పార్టీ మనుషులు అంతా. కనుక వీళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఎండిపోతున్న రాయలసీమ నీళ్ళు ఎట్లు ఇస్తారో చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు పెద్ద సీనియర్, తగిన గౌరవంతోనే వారి పట్ల ఏం మాట్లాడుతుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఆయన దగ్గర నుంచి మాకేం సమాధానం రాలేదు. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారో ఆలోచించి ఏం మాటలు. పైగా ఏం మిగులుతాయి అక్కడ, బురద నీళ్ళు 30 టీమ్స్ వస్తే 22 టీమ్స్లే కదా, ఏం సరిపోతాయి? అనంతపురం జిల్లాకు వచ్చే తుంగభద్ర వాటర్ అంతా 19, 18, 20, 21లోనే ఉంటాయి. అందరి నీళ్ళు రావాల్సిందే కానీ మాకు కొట్టుకుంటే ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ మాకున్నది అంతే. కాబట్టి వారికి తేలిక దృష్టి ఉంది. సో నేనేమంటా అంటే ఇప్పుడు ఆయన మీ మధ్య కాలంలో అసలుకి గోదావరి దీన్ని కలిపేస్తాను 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇట్లా నేనేమంటా అంటే ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే అసలుకి అన్నీ పూర్తి అయిపోతాయి. ఏమి మిగిలిన మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే చెప్పాడు, తెలంగాణ రాయలసీమ ప్రయోజనాలని తెలంగాణకు తాకట్టు పెట్టేశారు చంద్రబాబు నాయుడు అనేది మీ ఆర్గ్యుమెంట్ కదా. తెలంగాణలో మెజారిటీ రాజకీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తీసిపోయి చంద్రబాబు తాకట్టు పెట్టేశాడు. మా గోదావరి జిల్లాలో చంద్రబాబు అక్రమంగా ఎలకేషన్ లేని చోట బనకచెర్ల ప్రాజెక్టు అది అని ఆయన డిజైన్ చేస్తున్నాడు 1,00,000 కోట్లు పెట్టి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక మాటని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏమంటే, ఈ 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములు కలిసి ఉన్నారు, మరి ఎవరికి వారు పోదామనుకున్నారు. మా ఇట్ల వాళ్ళు ఇప్పుడు కూడా కలిసితే బాగుంటుంది కదా అనుకుంటుంటాం, మా ఇట్లా పెద్దరికంగా. అయిన తర్వాత ఇద్దరు బాగుండాలి, ఆ పార్టీ లైన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట కూడా ఇద్దరు బాగుండాలి. కూర్చొని మాట్లాడండి.
కూర్చొని మీకే లాభమైంది, మాకు లాభమైంది, మాకెట్లు ఇస్తారు, మీకెట్లు ఇస్తారు. మహబూబ్ నగర్ని రాయలసీమని వేరు చేసి చూడగలం ఆఖరికి. పాప మా రెండు ప్రాంతాలని, ఈ రెండు ప్రాంతాలు ఆఖరికి అన్నదమ్ములు అతుక్కున్న కౌల పిల్లలు లాంటివి. ఆ మధ్యలో కృష్ణాది లేకపోతే అతుక్కున్న కౌల పిల్లలే కదా అది ఆఖరికి. మరి లెట్ మీ సీ. ఆ రోజు మేము సంతోషపడ్డాం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రాజశేఖర్ అనౌన్స్ చేస్తూ ఉంటే అబ్బా అసలుకి మహబూబ్ నగర్ బాగా అవుతుందా అని ఆనందపడ్డాం. ఏం బాధపడలే, ఇప్పటికే ఏం బాధపడ్డాంలే. మహబూబ్ నగర్ చాలా ఏళ్ళుగా చూస్తున్న వాళ్ళుగా ఈ రోజున పోతే వరి గిరి కనిపిస్తుంటే సంతోషంగా ఉంటుంది. కాబట్టి సంతోషపడతాం, అంతేగాని ఒక నిర్లక్ష్యానికి గురి చేయడం అన్నది, లేకుంటే దాన్ని వీళ్ళకి ఇచ్చేయడం అన్నది. అంటే తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్న, రాయలసీమకి అన్యాయం చేస్తున్న చంద్రబాబు అనేది మీరు చెప్తుంటే, తెలంగాణకు అన్యాయం చేసి మరి ఇక్కడ నీళ్ళన్నీ చంద్రబాబు తీసిపోతున్నారని తెలంగాణ కూర్చుందాం ఒకసారి న్యూట్రల్గా, వీళ్ళు వాళ్ళంతా కలిసి కూర్చుందాం. ఏందే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏం కథ, మీరు ఎట్లా పండించుకుంటారు, మేము ఎట్లా పండించుకుంటాం, ఇద్దరు అన్నదమ్ములు కదా, మనం బతుకోవాలి కదా, మా ఫస్ట్ ఒకరికి ఒక పంట వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం, మళ్ళీ వీలైతే 2 పంటలు 3 పంటలు ప్లాన్ చేసుకుని మాట్లాడుకుందాం. అది బిగ్గర్ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్ట్ బిగ్గర్ సబ్జెక్ట్. ఏంటంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్. మనుషులు బట్టి డివైడ్ చేస్తామా, లేక ల్యాండ్ బట్టి డివైడ్ చేస్తామా, దాని బిగ్గర్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా అంత బిగ్గర్ సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు దానికంటే ముందు దానికి చాలా పొలిటికల్ అండ్ సోషల్ అండ్ పీపుల్ పట్ల ప్రేమ ఉండాలి. ఆ మాటకి ఊరికే పొలిటికల్గా మాట్లాడడం కాదు. నేను ఏదో చెప్తున్నా, మాకు నీళ్ళు తగ్గిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి 841లో నీళ్ళు లేకపోతే మాకు ఒక చుక్క నీళ్ళు రావు. అవును. కానీ 800 కంటే కింద తెలంగాణ ప్రాంతంలో మా అన్నదమ్ములు, దీనికి ప్రజలకేం సంబంధం ఉండదు, దాదాపు ఆ విద్యుత్ జనరేషన్తో కలిపితే 8 టీఎంసీలు నీళ్ళు రోజు వాడుకునే అవకాశం ఉంది. మళ్ళీ 8 టీఎంసీలు రోజు నీళ్లు పోయిన తర్వాత, ఎందుకంటే ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ నీళ్లు మళ్ళీ సాగర్ లేకపోతాయి. అక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఇక్కడ డ్యామ్లో పక్క ఉన్న వాళ్ళకి ఇబ్బంది. సో కూర్చొని పోయినప్పుడు మాకు నీళ్ళు రావు. సో మేము కూడా తోడుకోవాల్సిందే కదా. కూర్చొని మాడుకుందాం, ఇదిగో మీరు ఇన్ని తీసుకోండి, మేము ఇన్ని తీసుకుంటాం, వీటిని తీసుకోండి, అంతేముంది, ఇది గొడవ ఏముంది. అటు జరగడం లేదు కాబట్టి 8 టీఎంసీ నీళ్ళు పోతున్నాయి కాబట్టి చివరికి కృష్ణాలేకి శ్రీశైలంలోకి రాకముందే 2 ప్రాజెక్టులు నీళ్ళు తీసుకుంటారు కాబట్టి, ఆ తర్వాత 800 కంటే కింది నుంచి నీళ్లు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య. ఓకే, నాకు ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి సార్. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది రాయలసీమ ముఖ్యమంత్రులు. కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కడప నుంచి అందరులేండి ఒక్కరు తప్ప చంద్రబాబు నాయుడు గారు, మెజారిటీ కాలం అంతా వాళ్ళే కదా, ఒక్కరే బయట చేసింది. జనారెడ్డి గారు, మా జలగ వెంకటరావు గారు, భువన వెంకటరావు గారు అనుకుంటారు, టి అంజయ్ గారు. సో ఇంతమంది రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులుగా ఉండి మొత్తం రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం నుంచి ప్రతి ఏటా 1000 టీఎంసీలకు పైగా పోయి సముద్రంలో కలుస్తుంటే ఆ నెలలో ఒక 100 టీఎంసీలు తీసుకోలేకపోయారా? అంత చేతగాని నాయకత్వం ఉందా? అంత దూరచూపు లేని నాయకత్వం ఉందా? అంత విజన్ లేని నాయకత్వం ఉందా? దాన్ని ఒప్పుకోండి. నేను ఎట్లా ఒప్పుకోనంటే, ఈ రోజున ఆ మాత్రం డ్రింక్ ఇంత లేదు, ఈ రోజు ఉన్నంతగా అప్పుడు లేదు. ఈ రోజు అంతా ఒకటే, మనమంతా ఒకటే అనే ఒక ఫీలింగ్లో పనిచేసేవాళ్ళు. ఫీలింగ్ వేరే, అవసరం వేరే. అవునండి, పనిచేసేవాళ్ళు. పైకి కాకుండా కాలువల ద్వారా నీళ్లు ప్రవహించే ప్రాంతం గోదావరి ప్రాంతం, కృష్ణ కింది ప్రాంతం. 1,00,000 ఎకరాలు రాయలసీమ వాళ్ళు ప్రాజెక్టు కోసం ఇచ్చారు, తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చారు. అది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్. అది సరే కాలక్రమేణా అవసరాల దృష్ట్యా ఇంకో దృష్ట్యా అది అన్నిటిగా మారిపోయింది, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కింద మారిపోయింది అనుకోండి. ఆ రోజు దాన్ని కట్టిన వాళ్ళే రాయలసీమ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు. కానీ వాళ్ళు మేము రాయలసీమ ముఖ్యమంత్రులు అనుకోలే, మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అనుకున్న క్రమంలో అప్పుడు వచ్చి ఇప్పుడు ఈ రోజు దాంట్లోంచి వచ్చాయి కాబట్టి ఎంతో కొంత ఆలోచించారు కాబట్టి ఈరోజు ఇది గాలేరు నగర్ దగ్గర నుండి చివరికి చెన్నైకి నీళ్ళు ఇస్తూ పోయే తెలుగు గంగ ఆ వరకు కూడా నీళ్లు పోయే ప్రయత్నం జరిగాయి. అనుకున్నారు కాబట్టి అనంతపురం లాంటి జిల్లాకు ఆఖరికి 300 ఎంతో సబ్జెక్టు కలిసి 3,000 చిల్లర క్యూసెక్కులతో హంద్రీనివా మొదలైంది. ఇంకా కాస్త స్ట్రెస్ పెట్టిండొచ్చు. ఆ స్ట్రెస్ పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్ట్రెస్ పెట్టారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ అన్యాయం అయిపోతుంది కాబట్టి రాయలసీమని కాపాడాల్సిన అవసరం ఉంది. దీనికి ఆయన ఇన్సూరెన్స్ అనే పదం ముచ్చట పడతారు, కానీ దీన్ని పెట్టుకోవాలి, లేకుంటే ఏం ఉండదు ఇక్కడ అనే ఉద్దేశంతో దాదాపు 11ని 44 చేస్తే 40ని 80 దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసి, అసలుకి ఒక పక్కన ట్రిబ్యునల్లో అడ్డం వచ్చే ప్రయత్నం చేస్తున్నా, కోర్టులో కేసులు వేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఆఖరికి 90% పూర్తయింది.
సో మీరు చెప్పినట్ల ప్రకారం గతంలో ఉన్న పెద్ద మనుషులాగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. నేను కూడా అడగచ్చు కదా, మరి ఇక్కడున్న 3-4 శక్తివంతమైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు రంగారెడ్డి మా పక్క జిల్లా ఎట్లెందుకు, అవన్నీ కాదు. ఆ రోజు వాళ్ళ ఆలోచన ధోరణి వేరే. ఈరోజు మనం కష్టం వచ్చినప్పుడు ఎట్లా చూసుకునేది అన్నది వేరే. సర్ప్లస్గా ఉన్నప్పుడు ఏం దండిగా ఉంటుంది, ఏముండదు అక్కడ. అంటే కొత్తగా చేసేది కదా ఇప్పుడు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చేసుకున్న తాత్కాలిక అగ్రిమెంట్లో భాగంగానే 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జిల్లాలో ఉంది అనేది తాత్కాలిక అగ్రిమెంట్. అగ్రిమెంట్ దేని ప్రకారం చేసుకున్నారు? ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు కేటాయించిన అలొకేషన్స్ని బేస్ చేసుకుని చేసుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో కూడా కృష్ణా బేస్ చేసుకుని ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి అలొకేషన్ ఉన్నాయి. 512 టీఎంసీలు ఎందుకు మీరు వాటికి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే 10 ఏళ్లలో ఈ ప్రభుత్వాలతో కూడా తప్పుంది కదా, పాత ముఖ్యమంత్రులు కదా. అంటే నేను తప్పుల గురించి ఒకరి తప్పులు జడ్జ్ చేసేపటే నేను ఇప్పటికీ బాబు గారి గురించి ఏమైతే మమ్మల్ని పట్టించుకోండి అని చెప్తా. కానీ మిమ్మల్ని కూడా అంటున్నా, మీరు అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి మాకున్న ఆలోచనకు అవగాహన మేరకు మాకున్న దాని మేరకు మేము వి కాన్సన్ట్రేటెడ్ అన్న మై డిస్ట్రిక్ట్ అనంతపూర్. మేము దాన్ని దృష్టి పెట్టాం. మేము దాన్ని సాధించినామని చెప్పుకోవచ్చు. ఎవరు ఒప్పుకోకపోయినా మేము దాన్ని వీళ్ళు తీసుకెళ్ళాం. అసలుకి కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు తరలించాలి, నేను చిన్నప్పటి నుంచి డిమాండ్ వింటున్నాను. దాన్ని మేము సాకారం చేశాం. కాకుండా ఆ రోజు ఏం చేశారు అన్నది వాళ్ళ తప్పులు ఇప్పుడు వాళ్ళు లేరు ఎవరు సమాధానం చెప్పుకోవడం కోసం. కనుక వాళ్ళు చేసిన మంచిని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రామారావు గురించి చెప్పుకోకుండా తెలుగంగా చెప్పగలనా నేను? హంద్రీనివా గురి ఆయన పెట్టిన పేరే, కాకపోతే ఆయన అల్లుడు గారు దాన్ని చేయలేదని చెప్తే ఆయన గురించి మాట్లాడితే ఆయన మంచిగానే మాట్లాడతారు. కనీసం ఆలోచన చేశారు కదా అని చెప్తాను. సో నేను చెప్పేందంటే ఈ రోజున రాయలసీమకి నీళ్ళ కష్టం వస్తే మీరు పట్టించుకోవడంలో మనం మా సొల్యూషన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఆ తర్వాత హంద్రీనివా యొక్క కాలువ వెడల్పు పూర్తి లైనింగ్ చేయడం కాదు, కాలువను వెడల్పు చేయడం, 11,000 క్యూసెక్కులు పర్ డే తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయడం. ఇది కదా ప్రొయాక్టివ్నెస్ అంటే. అట్లా కాకుండా నేను లైన్ వేసినాను, నేను తీసుకెళ్ళి ఇవి కాదు కదా. అట్లా గాలేరు నగర్ ఉంది, గాలేరు నగరి హంద్రీనివా లింక్ చేస్తే కర్నూలు అనంతపురానికి హంద్రీనివా సరిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చే నీళ్ళు పెద్ద నీళ్ళు వస్తాయి పోతిరెడ్డిపాటి నుంచి. ఆ నీళ్ళతో గాలేరు నగరి ఆ కిందికి మన కుప్పం వరకు ఇంకా పై వరకు నీళ్ళు చాలా సఫిషియెంట్గా ఉంటుంది. కానీ జస్ట్ పొలిటికల్ రీజన్స్తో వాటిని ఆపేస్తే బాగాలేదు. పొలిటికల్ రీజన్స్ తోటి మీరు గొడవ చేస్తున్నారు అని ఆయన చెప్తున్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకి అన్యాయం జరిగింది అని రాయలసీమ ప్రాజెక్టులన్నీ తిరిగారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని ప్రాజెక్టులు ఆయన ఏమన్నా తిరగని ఆ తిరిగే క్రమంలో హంద్రీనివా కూడా 2 సార్లు తిరిగి వచ్చింటే బాగుండేది. ఉరవకొండ శిలా పక్కన దగ్గరికి ఓడుపల్లి శిలా ఉన్నాయో లేరో తెలియదు, కానీ ఆడిపోయింటే బాగుండేది. నేను చెప్పేదంటే తిరిగే పని కాదు, చేసే పనికి వచ్చినావు కదా. మొన్న వరకు ఇతనికి ఇంట్రెస్ట్ లేకుండా కొద్దిగానే చేస్తాలే అనుకునేవాళ్ళం, కానీ పట్టాపంచలు చేశాడు కదా రేవంత్ రెడ్డి. ఆఖరికి సమస్య లేదు. నేను చెప్పాను ఈ తెలంగాణ ప్రజలకు అడ్డం చెప్పొద్దని చెప్పాను. నేను అసెంబ్లీ చెప్పాను. అట్లా రాయలసీమ ఎత్తిపోకుండా ఆపమని చెప్పాను, ఆపేశారు. చూసుకుంది ఇంత దాన్ని ఏమంటారు, ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఎట్లా ఆలోచించాలి? అప్పుడు దానికి ఏమన్నా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేరనుకుంటాను, బహుశా ఎక్కడ పోయినట్లున్నాడు. వచ్చినాక చెప్తా అనుకున్నా నేను. వచ్చినాక ఏం చెప్పాడు, ఏముంది అది వేస్ట్ ప్రాజెక్ట్, అది 30 టీమ్స్ అయితే మిగులుతాయి, దాంట్లో బురద నీళ్ళు 22 టీమ్స్ మన వాటాకు వస్తాయి. ఏం తీసుకోలేదు దాన్ని సీరియస్ కాదు అంటే మనం వెయిట్ చేసింది రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు అంటాడని. కానీ దాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని ఏమంటాడంటే కనిపించే దాన్ని బలోపేతం చేయడం, సపోర్టివ్ మాట్లాడి వదిలేసాడు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ అంటే నేను అడిగేమంటే అందరూ అంటే ఎవరు అని, అందరూ బాగుండాలి, రాయలసీమలో ఉండొద్దా, మేము ఉన్నామా లేదా దాంట్లో అని అడిగేది. అందరిలో మేము ఉన్నామా, సర్వేజన సుఖినోభవంతు బాగానే ఉంటుంది, ఆ సర్వేజనంలో మేము ఉన్నామా లేదా. ఈరోజు కష్టం వస్తూ ఉంది. ఈరోజు వర్షాలు వచ్చి రకరకాలుగా, లేకపోతే పైన డ్యాములు కొద్దిగా గేట్లు ఎత్తిపోయి నీళ్ళు ఉన్నాయి, కానీ తుంగభద్ర నీళ్ళు డ్యాములు ఎత్తి ఉంది, కానీ లేకుంటే డిస్ట్రిక్ట్ కష్టం రాకూడదని కోరుకుంటా ఉన్నా. వస్తే రాయలసీమలో ఎట్లా ఇబ్బంది వస్తుంది కదా. చివరికి చెన్నై వాళ్ళకి అది ఇంకా అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్, అది ఇంకా చెప్పాల్సి వస్తే చెన్నైకి తాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో నీళ్ళు ఉన్నాయి అనుకుంటే, కండలేరులోనో లేక సోమశిలు ఉన్నాయనుకుంటే, ఎవరో కండలేరు సోమశిలు నీళ్ళే రాకుండా పోయే పరిస్థితి.
అసలుకి పోలవరం అనేది ఎత్తు తగ్గిన తర్వాత అది కేవలం బ్యారేజ్గా మారిపోయిన తర్వాత మనం చెప్పుకున్న అనేక అంశాలకి అది లెక్క లేకుండా పోతున్నాయి ఈ రోజున. డిస్కషన్ జరిగినంత ఉపయోగం కూడా కుడి ఎడమ కాలువ లేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లేదు, మాకు ఆ బనకచెర్లేకి వచ్చి రలవెట్టి వచ్చేది లేదు. మరి ఇన్ని ఇబ్బందుల్లో వాళ్ళ కొత్త ప్రాజెక్టు పేరు చెప్తా ఉన్నాం. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినా చాలా అని మేము చెప్తాం. చివరిగా మీ కార్యాచరణ ఏంటి సార్? మేమేమంటే పీపుల్ ఈ విషయం పైన రాయలసీమలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా యూత్లో అది కనిపిస్తాం. యూనివర్సిటీలో కూడా పోతే మాట్లాడుతాం ఏంటంటే రాయలసీమ దగ్గర నుంచి తరలించుకుపోబడుతున్న సంస్థలు ప్రజలు గమనిస్తాం. ఓకే, నాట్ ఓన్లీ ఇరిగేషన్, నాట్ ఓన్లీ ఇరిగేషన్ ఉన్నాయి పోతా ఉన్నాయని వాళ్ళు అసలు వాళ్ళకి కనిపిస్తుంది ఎవిడెంట్గా. ఆ తర్వాత అభివృద్ధి అనేది మా ప్రాంతానికి కూడా కియా ఫ్యాక్టరీ ఒకటి అభివృద్ధి కాదు కదా, మనకు కూడా అభివృద్ధి కావాలి కదా. మనము డ్రిప్పులు ఇరిగేషన్లు వేసుకొని మంచి డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని చుక్కగా మనం పంట పండించుకోవాలా. కనుక దీని గురించి రాయలసీమ గురించి ఆలోచించాలని ఇంకొద్దిగా ముందుగా పోయి రాయలసీమ మాట్లాడుకున్నారు. గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. సో వాళ్ళకి అన్యాయం కనలేదడం కనిపిస్తూ ఉంది. ఏ జిల్లా పేరు అన్యాయం కనిపిస్తుంది పాపం వాళ్ళకి. రాయలసీమకి ఉదాహరణకి ఉప్పు ఫ్యాక్టరీ పెట్టినారు అక్కడ పెద్ద ఎత్తున. సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే అదేవిధంగా మరి ఈయన సరే చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ప్రారంభమైంది కాబట్టి నాది అని చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తారు. దాంట్లో పివి సింధు గెలిచినా నేను నా వాళ్ళనే గెలిచిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన వరల్డ్ కప్ వచ్చినప్పుడు వాళ్ళే కదా దాని గురించి పెద్ద డిస్కస్ చేయదలుచుకోదు. ఎవరిబడి నోస్ దట్. అరే అక్కడ ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్ని అంత గొప్పగా స్టార్ట్ చేసి ఇది ఐరన్ సిటీనా స్టీల్ సిటీ, లక్ష పైన ఉద్యోగాలు అని మాట్లాడినప్పుడు మరి మా కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే మాకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి కదా. హామీ కదా. పైగా మా దుగరాజపట్నం హామీ కదా. ఆ తర్వాత బిహెచ్ఎల్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు మా ఏరియాలో, పేరు మర్చిపోయారు, అది ఊరి కాకినాడ కాదు మా ఏరియాలో, చిత్తూరు ఏరియాలో చేశారు. అన్ని శంకుస్థాపనలు అయినాయి. మన్నవరం పోర్ట్ ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అవి? వాటి గురించి మాట్లాడరా మీరు? వాటి నుంచి మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా మా ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడాలి కదా. ఎంతసేపు అమరావతి ఎయిర్పోర్ట్ పక్కన విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కడతాను. ఆ బిల్డింగ్ కాస్ట్ ఏంది, పాడేంది అర్థమే కాదు. చివరిగా సింగపూర్ వాళ్ళు ప్లాన్ గీసే 1400 ఎంత ఇచ్చారంట. అది కూడా వాళ్ళు విద్యుత్ లైన్ చూడకుండా ప్లాన్లు గీసానే ఎనికిపోయింది, వార్తలు చూస్తూ ఉన్నాం. సో ఇంత నిర్బంధంగా ఉన్నప్పుడు ఆ నిర్బంధం ఏదో నిర్బంధ వికేంద్రీకరణ చేయొచ్చు కదా, మా పెట్టచ్చు కదా. హెల్త్ ప్రాబ్లమే, హెల్త్ అనేది అఫోర్డ్ చేయలేని చోట గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి ముందుకు పోతామా? అఫోర్డబిలిటీ ఉన్న ప్రాంతంలో పెట్టి ముందుకు పోతామా? అసలుకి ఇప్పటికైనా సరే తెలుగు వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆఖరికి ఈ రోజున పుట్టుసాగు నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజున శ్రీబాగూడెం పాటలు చెప్పుకున్నట్లు రాజధాని ఒక పక్క పోతే హైకోర్టు ఈ పక్క రాళ్ళు అన్నది అంగీకారం కదా. పైగా ఇంకొక మాట దాంట్లో ఉంది, ఎందుకు నేను గుర్తు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. దీంట్లో ఏంటంటే రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాతనే మిగతా ప్రాంతానికి ఆలోచిస్తామని చెప్పుకున్నారు కదా. మరి ఏంటి కనుక మీరు చెప్పుకోవడానికి కోసం పరిమితం. మేము అంటే మాకేమి దీంట్లో నో పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ అది ఒక పరంపరలో భాగమని నమ్ముతా ఉన్నాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసిన ఆలోచనని కొనసాగింపుగానే అంతకంటే గొప్పగా ఇంకోటి చెప్పాల్సి వస్తే అసలుకి కింద 841 నుంచి 800కి వచ్చి నీళ్ళు తీసుకోవాలన్న నాకు ఆలోచనే మా పెద్ద ఆలోచన. పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముచ్చుమరి లేదా మాల్యాలు లేదా, మాల్యాల కెపాసిటీ ఎంత? 0.3 కనుక అది దానికేం సంబంధం? తక్కువ డేస్లో 100 TMC డ్రా చేయాలనేది ఎయిమ్ చేసి దాంట్లో పెట్టుకుందాం. మా డ్యాములన్నీ దాన్ని ఏమంటారు ఉట్టి కుండల్లాగా కాకుండా నీళ్ళ కుండలతో ఉన్నవాయా. మేము కూడా వరద నీళ్ళే కదా, డిక్కర్ జలాలు తీసుకునేది ఏం లేదు కదా. వరద జలాలు తీసుకుంటాము. పైగా వరద జలాలు వచ్చే కాలం తగ్గిపోతుంది కర్ణాటక యొక్క బిహేవియర్తో, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనతో. కాబట్టి ఇవన్నీ ఆలోచించకుండా చివరి క్యాబినెట్లో ఉన్నారు. క్యాబినెట్లో పోలవరం ఎత్తు తగ్గిస్తే అసలు తగ్గించకూడదని చెప్పలేరా వీళ్ళు? రెస్పాన్స్ సెంట్రల్ క్యాబినెట్ మాటే లేదు కదా. మరి వీళ్ళు అందరినీ అదే ఉత్తరాంధ్ర సులిశ్రవంతి నీళ్ళు ఎట్లు ఇస్తారు, తాగునీళ్ళు ఎట్లు ఇస్తారు, అక్కడ ఇరిగేషన్ ఎట్లు ఇస్తారు? కుడి ఎడమల కాలంలో నీళ్ళే రావు కదా, వరద కాలంలో కుడి ఎడమలకు నీళ్ళు వస్తాయి అంతే, అక్కడ వరద ఉంటే. మరి ఈ ఆలోచనని పక్కకు పెట్టి ఊరికి చెప్పే విధంగా ఆఖరికి అది విజన్ 2040 అంటుంటారు కదా, 2047 అటువంటిది ఏదో చెప్పేసేసి మేము గోదావరి
తుంగభద్ర లేకుంటే కృష్ణ కలిపేస్తా నేను అంటే ఇప్పుడు నదుల అనుసంధానం అనేది ఒకటి ఉంది ఒక ప్రపంచానికి నేనే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే, ఆ అవసరం ఉంది అనేది గతంలో కూడా చాలాసార్లు డిస్కషన్ అయింది కదా. అంటే మేమనేది ఏమంటే ఆఖరికి నేను అనేది ఏమంటే ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే మాకు నీ మీద నమ్మకం వస్తుంది. మీ కార్యాచరణ ఏంటి ఒక మాటలో చెప్పండి. మేమేం చేయడం లేదండి, జనానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ రైతాంగం కోసం రాయలసీమ కోసం నిలబడాలనుకుంటా ఉంది. మొన్న మెడికల్ కాలేజ్ చేశాం కదా, జనం కోసం చేసాం. అది కూడా అప్పుడు అట్లా అన్నారు, మీరు పొలిటికల్గా మాట్లాడుతున్నారు. లేదు, అప్పుడు కూడా జనం కోసం చేసాం. ఇప్పుడు జనం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. వీఆర్ సెన్సిటైజింగ్ అవర్ లీడర్స్ అండ్ అవర్ క్యాడర్స్. అట్లా ప్రజల్లోకి పోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేయించాలి అని. పూర్తి చేయించడం ద్వారా రాయలసీమ కొద్దిగా కాపాడబడుతుంది. అసలుకి ఈ ప్రాజెక్టులన్నీ కరెక్ట్గా గీపీఆర్లు పెట్టి ఉంటే ఆ బ్రిజేష్ కమిటీలో మా వీళ్ళు వచ్చిండేది కదా, అవి అడిగిపోయి కర్ణాటకకి ఇచ్చారు కదా పర్మిషన్లు, అట్లా వచ్చిండేది కదా. సో నేనేమంటా అంటే ఇవన్నీ కూడా పట్టనితనం. మీ ఫైట్ కంటిన్యూ అవుతుంది. రాయలసీమకు సంబంధించిన హక్కులు డెఫినెట్గా అసలుకి పిల్లలు యువకులు కూడా రాయలసీమ అన్యాయం జరుగుతూ ఉంది. మాట చెప్పాల్సి వస్తే తెస్తారు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళరు. అవును, ఇక్కడ నుంచి పోవడం అనేది ఇన్స్టిట్యూషన్స్ పైగా తీసుకెళ్ళేది ఏంది నాకు అర్థం కాదు. ఇంకా పెంచాలి కదా. అవును, బ్యాలెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి కదా. ఏమంటా అంటే అమరావతి నిర్బంధ అభివృద్ధి కాదు, నిర్బంధ వికేంద్రీకరణ అభివృద్ధి చేయండి మీరు డిఫరెంట్ పార్ట్స్లో, నాయకుడే మాకు ఇవ్వండి. సో రాయలసీమ పీపుల్ ఆర్ థింకింగ్ ఆల్రెడీ ద ప్రాసెస్ ఆఫ్ సౌమ్యతి. మా సీనియర్ ఇక్కడ రాయలసీమ గురించి రకరకాలుగా ఫైట్ చేసిన గొప్ప వాళ్ళని గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరి యొక్క దాన్ని అసలుకి దే ఆర్ గ్రేట్ పీపుల్. బట్ ఈ తరం కూడా ఆలోచిస్తుంది, మరింత కొత్తగా ఆలోచిస్తా ఉంది. అంటే మా దగ్గర నుంచి లాక్కెళ్తున్నారే అనే ఒక ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం కేటాయించినందుకు. ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన హక్కులకు కూటమి సర్కార్ హయాంలో అన్యాయం జరుగుతుంది అంటూ వైసీపీ ఉద్యమం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది రాయలసీమకు కొత్తగా ఏం తీసుకురాకపోగా ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని.